మాటగా లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వాక్యం సెలవిస్తున్నది. ఆత్మఫలముల్లో మనము దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణం విశ్వాసము. అయితే క్రైస్తవ జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ నేడు అనేక మంది విశ్వాసంలో దిగజారిపోయి శరీర కార్యముల్లోనూ విగ్రహారాధనలోనూ పడిపోతూ చెక్కబడి ఉన్నటువంటి చిత్రాల పట్ల మనుషుల్ని దేవులుగాను సమస్తలుగాను చూసుకుంటూ అలా జీవిస్తూ ఉన్నారు. కానీ మన నమ్మకం అయితే నేడు నీవు నేను దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచటం ద్వారా తద్వారా వర్ణనాతీతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకోగలము. ఉదాహరణకు చూస్తే హేబేలు విశ్వాసం కలిగి జీవించాడు, తద్వారా నీతి కలిగినట్లుగా చూస్తున్నాము. హానోకు విశ్వాసం కలిగి జీవించాడు, తద్వారా జీవం కలిగినట్లుగా చూస్తున్నాము. నోవాహు విశ్వాసం కలిగి జీవించాడు, తద్వారా రక్షణ కలిగినట్లుగా చూస్తున్నాము. నేడు మనమందరము కూడా విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధిద్దాం.